హాయ్ అండి అందరికి. వ్లాగొచ్చేసి ఒక 15 డేస్ అవుతుందేమో తీసి. అప్పటినుంచి ఎడిటింగ్ జేశాను గానీ, వాయిస్ ఇవ్వడానికి పిల్లలు ఇంట్లో ఉంటున్నారు గదా! అస్సలు టైం అయితే ఉండట్లేదండి. ఇవైతే ఇంకా పెసరపప్పు రైస్ అయితే నానబెట్టి పెట్టుకున్నాను. ముందు రోజు నైట్ అయితే మార్నింగ్ కోసము పెసరట్టు వేద్దామనేసి ఇవి గుండ్లు ఉంటాయి గదండీ! పెసర గుండ్లు ఇవే బావుంటాయి. పెసరట్టుకు నార్మల్‌గా మనం పొంగల్‌కి పెసరపప్పు ఉంటుంది గదా! అవైతే బావుంటాయి. నేను అందుకనేసి డీమార్ట్‌లో అయితే తెచ్చుకొని చాలా డేస్ అయింది. అంటే 2, 3 మంత్స్ నుంచి అంటే మనకి కొన్నే పడతాయి. ఇంకా అలాగా 1 కిలో చాలా సార్లయితే వచ్చేసాయి. ఇంకిక్కడైతే ఫ్లోర్ క్లీన్ చేద్దామన్నట్లుగా ఇంకా క్లాత్‌కి ఏమన్నా అతుక్కొని ఉంటాయి గదండీ! మాప్‌కన్నట్లుగా ఇంకా అలాగా చేసేసి ఇక్కడ చూడండి వర్షమైతే అండి ఇంకా వర్షాకాలం అప్పుడే స్టార్ట్ అయిపోయింది అన్నట్లుగా ఇంకా వర్షం ఇంకా మే నుంచే స్టార్ట్ అయిపోయింది గదా! వర్షాకాలము. ఇంకా వర్షం పడినా సరే ఇంటి ముందు క్లీన్ జేసుకోవాలి గదా! ఇంక అంతా క్లీన్ చేసేసానండి నీట్‌గా అయితే. ఇప్పుడు పూజ అయితే జేయాలనేసి మొత్తం నీట్‌గా అయితే హౌస్ అంతా నీట్‌గా చేసేసాను. ఇంకా ఫ్లోర్ క్లీన్ జేయడం, కసు కొట్టడం అంతా అయిపోయింది. మా పిల్లలు నిద్ర లేచేలోపు నేను ఈరోజు పూజ చేసుకుందామనేసి మండే రోజు వ్లాగ్ అండి. 15 డేస్ అవుతుంది ఈ వ్లాగు. ఇంకా మా పిల్లలు ఇక్కడ నిద్రపోతూ ఉన్నారింకా. స్కూల్ లేకపోతే వాళ్ళని అస్సలు నిద్ర లేపనండి. ఎప్పుడన్నా పడుకోని అన్నట్లుగా. ఇంకా ఇది మే 31 30 అండి వ్లాగు. ఎప్పుడో గుర్తులేదు. అక్కడ డ్రెసెస్ చూసి గుర్తొచ్చింది. అంటే ఇప్పటికి జూన్ 13 ఎడిటింగ్ చేసేసి వాయిస్ ఇస్తున్నాను. అంటే చూడండి మీకే అర్థమవుతుంది కదా! ఎన్ని డేస్ అయిందో. ఇంకిక్కడైతే పచ్చిమిర్చి, టమోటా పచ్చడైతే ప్రిపేర్ చేశానండి. ఇందులోకి పెసరట్లోకి ఇది ఉంటుంది గదండీ! ఈ పచ్చడైతేనే టేస్ట్ అనేది బావుంటుంది. పల్లీ చట్నీ దోసలోకి బావుంటుంది గానీ, ఇందులోకి బావుండదు. ఇంగిక్కడైతే మిక్సీకి గూడా వేశానండి. మిక్సీకి వేసేటప్పుడైతే ఇంక వ్లాగ్ ఏం షూట్ చేయలేదు. ఈ వ్లాగ్ గూడా సింపుల్‌గా అయితే తీశాను. ఇంగిక్కడైతే ఇంకా ఇది మాడిపోయింది గిన్నె. ఇది ఏమన్నా పోవడానికి మీకేమైనా టిప్స్ తెలిస్తే నాకు కామెంట్ జేయండి. నేనెంత ట్రై జేసినా పోవట్లేదు. అలాగని పడేయలేను గిన్నె. అలాగా ఇంకా చూడాలి ఏదో ఒకటి జేసేసి అదైతే పోగొట్టేసేయాలి. ఇంక నేను మర్చిపోతుంటానండి. గ్యాస్ పైన ఏదైనా పెట్టేసి ఒక్కోసారి మర్చిపోతాను. ఇలాగ అయిపోతుంది చూడండి. ఇక్కడైతే ఇది ఎంత ట్రై చేసినా పోలేదనేసి వాటర్ వేసేసి నానబెట్టి పెట్టేసాను. ఇంకిక్కడైతే గిన్నెలన్నీ కడిగేసాను. చూసారు గదండీ! ఇంటి దగ్గరుంటే పిల్లలు ఇంకా ఏదో ఒకటి జేస్తూనే ఉంటాం గదా! ఎన్ని గిన్నెలు పడ్డాయో. ఇంకివన్నీ నిన్న నైటు ఇంకా నిన్నటి నుంచి అలాగే ఉండిపోయాయి. ఇవి సర్దలేదు. ఇంగిక్కడ మా పిల్లలైతే నిద్ర లేచేసి ఇంకా బ్రష్ చేస్తున్నారు. నిన్న అంటే ఇది వ్లాగు అంటే ఈవినింగ్ గాదండి. నైట్ నుంచి మార్నింగ్ వరకన్నాను గదా! మా అమ్ములు వాళ్ళు ఇంకా ఈ ఫ్రాక్స్ అంటే ఫేవరెట్ ఎందుకో. నేను నైట్ డ్రెస్ అలాగ వేసుకోను అమ్ములు ఇంటి దగ్గర ఉన్నప్పుడు. అంటే అస్సలు వేసుకోరు. ఈ ఫ్రాక్స్ వేసినప్పుడు నాకనిపిస్తుంది ఇద్దరు ట్విన్స్ లాగా అనిపిస్తుంటారు. ఇంకా అలాగ మా చిన్న పాప లేచిన వెంటనే ఫస్ట్ వచ్చేసి ఇంకా ఫ్రిడ్జ్‌లో ఏముంటాయా అనేసి వెతుక్కుంటుంది. ఇక్కడ చూడండి ఇంకా ఇంత వర్షం పడుతున్నా సరే మా పిల్లలైతే వాటర్ అయితే బాటిల్స్‌లో నింపేసుకున్నారు ఇలాగా. ఇంకా ఏం చేస్తాం ఇంకా వాళ్ళు ఆ బాటిల్స్ వాళ్ళే కడుక్కుంటారండి. నాకు నేను కడుగుతానన్నా సరే వాళ్ళు అస్సలివ్వరు. వాళ్ళే వాష్ చేసేసుకొని వాళ్ళే వాటర్ నింపేస్తుంటారు. ఇంకిక్కడైతే ఇంకా ఇవి ఫ్రిడ్జ్ అయితే వెజిటబుల్స్ అయితే సర్దేశానండి ఫ్రిడ్జ్‌లో. కానీ వ్లాగ్ ఏం షూట్ చేయలేదు. చెప్పాను గదా! ఇంకా పిల్లలున్నప్పుడు అస్సలవ్వదు గదండీ! ఇంకిక్కడైతే ఫ్రెష్ అయిపోయాను. నేను అంతా ఫ్లోర్ క్లీన్ చేసేసి మా పిల్లలకి అన్నీ రెడీగా పెట్టేసి ఇంకా పూజ చేద్దామన్నట్లుగా అంటే ఇంకా టిఫిన్ ప్రిపేర్ చేయలేదు. పచ్చడి ఒకటి చేసేసాను గదా! ఇంకా టిఫిన్ అయితే ఇంకా నేను పూజ చేసేసిన తర్వాత ఇక్కడ ఈ డ్రెస్సొచ్చేసి 6, 7 ఇయర్స్ అవుతుందండి. ఇప్పటికి సరిపోతుంది. అందుకనేసి ఇంకా కెమెరాలో అలా జూస్తూ ఉండిపోయాను. అంటే మీకెంతమందికి 6, 7 ఇయర్స్ బ్యాక్ డ్రెసెస్ గూడా సరిపోతున్నాయో నాకు కామెంట్ జేయండి. నేనైతే 6, 7 ఇయర్స్ అంటే మీరు నమ్ముతారా? అప్పటి డ్రెస్ ఇప్పటికి గూడా వేసుకుంటున్నాను. అంటే కొన్ని నచ్చాయనుకో మన ఫేవరెట్ ఉన్నాయనుకోండి అవి పడేయలేం గదా మనము. ఇక్కడైతే ఇంకా పూజ అయితే చేసేసాను. ఇక్కడ ఇది ఫ్లవర్ వేస్ ఉంటుంది గదండీ! అది ఎందుకు చూపిస్తున్నానంటే అది నార్మల్‌గా మా హస్బెండ్ ఆన్‌లైన్‌లో పెట్టాడు. కింద అది ఉంటుంది గదండీ! అదైతే పొయ్యింది. మామూలు వాళ్ళ ఐస్ క్రీమ్ కోసం అనేసి ఆ కప్ అయితే వచ్చింటే అందులో అయితే వేసేసాను. చూడ్డానికి బావుంది గదా! అనేసి కిచెన్‌లో అయితే పెట్టేసాను. ఇప్పుడైతే పెసరట్టయితే వేస్తున్నానండి. నాకెందుకో పెసరట్టు అంతగా నచ్చదు. ఎందుకనేది లాస్ట్‌లో జెప్తాను. ఇప్పుడైతే ఇంకా పెసరట్టయితే వేస్తాను. కానీ చాలా డేస్ అయింది గదా! చేద్దాం అన్నట్లుగా జేసేస్తున్నాను. ఇక్కడైతే ఇది పెన్నం అయితే పెట్టేసానండి. పెసరట్లోకి బొంబాయి రవ్వ ఉప్మా ఉంటుంది గదా! అది బావుంటుంది. కానీ ఇంకా మామూలు వాళ్ళు నార్మల్‌గా ఈ పెసరట్టు ప్లెయిన్‌గానే తినేస్తారన్నట్లుగా ఇంకా పెసరట్టయితే వేసేస్తున్నాను. కొద్దిగానే మిక్సీ వేశానండి. మళ్ళీ ఈవినింగ్‌కు నెక్స్ట్ డే మార్నింగ్‌కి అలా అస్సలు నార్మల్ దోస పిండి కంటే ఇది అస్సలు బావుండదండి పెసరట్టు. అందుకనేసి ఆ డే ఆ రోజు మార్నింగ్‌కి సరిపోయేంతనే మిక్సీకైతే వేసేసాను. ఇంక ఈ విధంగా పెసరట్టయితే వేసేస్తున్నానండి. ఇంకా
ఇవి ఎందుకో అంత ఒక 2 తినేలోపే హెవీగా అయిపోతాయండి. నాకెందుకో అంత నార్మల్ దోసలు అలాగా అంత ఇష్టం ఉండదు. ఇక్కడైతే చూసారు గదా! మనము ఈ పెసర గుండ్లయితేనే ఇలాగా గ్రీన్ కలర్‌లో వచ్చేసాయి. పెసరట్టు చూడ్డానికి కూడా కలర్‌ఫుల్‌గా బావున్నాయి గదా! ఈ విధంగా పెసరట్లో వేసేసి ఇంక ఫస్టయితే పిల్లలకైతే పెట్టేస్తానండి. తర్వాత ఇంక నేను తినేస్తాను. ఫస్ట్ ఇంకేది చేసినా మా పిల్లలకు పెట్టేసి ఇంక నేనైతే తినేస్తున్నాను. ఇక్కడైతే ఇంకా పెసరట్టు ఇందాక చెప్పాను గదా! ఎందుకు ఇష్టం అనేసి. నాకైతే ఎందుకో అండి ఆ స్మెల్ అనేదే పడదసలు పెసరట్టు. ఎందుకో ఏమో తెలీదు ఫస్ట్ నుంచి. కానీ ఈసారి ఇంకా పచ్చిమిర్చి పచ్చడి చేశాను గదా! ఇంకా ఎలాగున్నా సరే నాకు చట్నీ ఫేవరెట్ అండి. నాకు ఇష్టమైన పచ్చళ్ళలో ఇది పచ్చిమిర్చి టమోటా పచ్చడి. నేను ఎక్కువగా చేస్తుంటాను. ఇంకా పులగము ఇలాగా అన్నీ ఉంటాయి గదా! అలాగే ఎక్కువగా ప్రిపేర్ చేసేస్తుంటాను ఈ పచ్చడిలోకి. ఇక్కడైతే అంటే పప్పు చేసినా సరే ఈ పచ్చడైతే ప్రిపేర్ చేసేసుకుంటుంటాను. ఇంకలాగా ఇక్కడైతే ఇంకా 2 వేసేసుకొని పెసరట్టయితే తినేసాను. ఇదొచ్చేసి ఈవినింగ్ టైంలో అండి. ఈవినింగ్ టైంలో అయితే మార్నింగ్ వెజిటబుల్స్ సర్దానని జెప్పాను గదా! అప్పుడు మా హస్బెండ్ అయితే ఇవి 3 మొక్కజొన్న కంకులుంటాయి గదా! అవైతే తీసుకొనొచ్చేసాడండి. ఇంకొక సైడ్ అయితే పాలు వేడి పెట్టేసి, ఇంకొక సైడు ముగ్గురికి ఏవి తెచ్చినా ముగ్గురికి తీసుకొనొస్తాడండి మా హస్బెండ్ అయితే. ఇంకా ముగ్గురికైతే కాల్చేసుకుంటున్నాను. ఈ విధంగా ఒకటైతే సగం హాఫ్ కట్ జేసేసాను. అది బాగాలేదన్నట్లుగా. ఈ విధంగా అయితే ఇంతకుముందయితే నిప్పులపై మా అమ్మ వాళ్ళ ఊర్లో నిప్పులు కట్టెల పొయ్యి మీద ఉంటాయి గదండీ నిప్పులు. అక్కడ అలా కాల్చుకునేవాళ్ళము. ఇప్పుడు మనకి సిటీస్‌లో, టౌన్స్‌లో అలాగా ఇంకా ఎక్కడి నుంచొస్తాయి నిప్పులు అందుకనేసి గ్యాస్ పైనైతే కాలుస్తున్నాను. నాకు తెలిసి ఇలాగ కాల్చుకొని తినకూడదన్నట్లు. కానీ ఇంకేం చేస్తాం మనకు ఇంకా ఏది అందుబాటులో ఉంటే అలాగే జేసుకోవాలి గదా! ఇంకిక్కడైతే ఇంకా ఒకటైతే కాల్చేశాను. ఇంకా లాస్ట్‌లో ఇదైతే ఉందండి. ఇంతకుముందయితే మా అమ్మ వాళ్ళ పొలంలో అయితే పండేవి. ఇంకిప్పుడైతే అన్నీ కొనాల్సొస్తుంది గదా! అమ్మ వాళ్ళ అంటే దగ్గరలో ఉన్నామనుకోండి అలాగా అన్నీ ఫ్రీగా వచ్చేస్తాయి గదా! అంటే పొలంలో పండినవి అలాగా. ఇప్పుడు మేము దూరం గాబట్టి ఇంకా ఇక్కడ కొన్ని తీసుకుంటున్నాము. ఇక్కడ చూసారు గదా! ఫైనల్‌గా కాల్చేశాను. కొంచెం ముదిరినట్లు అనిపించాయి. ఇక్కడ మా పిల్లలు జూడండి ఐస్ క్రీమ్ అంట ఎక్కడో జూసారనేసి వాయిస్ అయితే తీసేశానండి. ఏదో డిస్టర్బెన్స్‌గా ఉందన్నట్లుగా. ఓరియో బిస్కెట్స్‌తో పాలు వేసేసి పెడితే ఐస్ క్రీమ్ లాగానే అవుతుందంట. అన్నట్లు ఇంకా ఇలాగ నాకు చెప్తే నేను చెయ్యనన్నట్లుగా స్మాష్ చేసేస్తున్నారు వాళ్ళే బిస్కెట్సు. అంటే చేస్తాను కానీ పిచ్చి పిచ్చిగా ఏవంటే ఇవి జూసేసి అలాగా చెప్తే నేనస్సలు చేయనండి. ఇంకా అలాగా మా పిల్లలైతే ఇంకిలాగ మిల్క్ బిక్కీస్ ఉంటాయి గదా! వాళ్ళ డ్యాడీ ఓరియో తీసుకురమ్మంటే మిల్క్ బిక్కీస్ అయితే తీసుకొనొచ్చేసాడు. సర్లే ఏదో ఒకట్లే అన్నట్టు మా పిల్లలు ఇంకా అవి ఫ్రిడ్జ్‌లో పెట్టారు. సేమ్ అంటే నేను టేస్ట్ చేయలేదండి. నాకిష్టం ఉండదసలు. నేనేవి పడితే అవి తిననండి. బిస్కెట్స్ గానీ, ఏవంటే అవి. మా పిల్లలు ఎంత ఫోర్స్ చేసినా తినమ్మా అన్నా గానీ నేను టేస్ట్ గూడా చూడను అసలు. ఎందుకో నాకు చాక్లెట్స్, బిస్కెట్‌లు అలాగా అంటే చాక్లెట్స్ అంటే డైరీ మిల్క్ అవైతే తింటాను గానీ, ఇంకిక్కడ చూసారు గదా! మా పిల్లలైతే ఇంకా ఇలాగైతే